హలో ఫ్రెండ్స్, నేను చంద్రిక. వెల్కమ్ టు మా భద్రాచలం వంటలు. ఇవాటి వీడియోలోని సింపుల్ అండ్ క్విక్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించిన లేదంటే దేవునికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాలనుకుంటే 10 నిమిషాలలో ఈ స్వీట్ ని తయారు చేసుకోవచ్చు. నేను చెప్పే కొలతలతో మీరు ఇంట్లో రవ్వ కేసరి తయారు చేసినట్లయితే చేసినా కూడా ఒకే విధంగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే సూజీ హల్వా పర్ఫెక్ట్ గా రెడీ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టుకోండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగినాక దానిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కొన్ని కిస్మిస్లు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అందులోని 1 కప్పు బొంబాయి రవ్వ కానీ ఉప్మా రవ్వను యాడ్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్ లో ఉంచి దోరగా 5 నిమిషాల నుండి 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. లైట్ గా కలర్ చేంజ్ అవ్వాలి. మంచి సువాసన వస్తున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రవ్వను ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక లోతుగా ఉండే గిన్నెను పెట్టుకొని అందులోకి బొంబాయి రవ్వ 1 కప్పు బొంబాయి రవ్వకు 3 కప్పుల వాటర్ పోవాలి. వాటర్ లైట్ గా మరిగిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బొంబాయి రవ్వను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గించండి. మరి ఎక్కువసేపు మగ్గించనవసరం లేదు. జస్ట్ 2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. ఆ తరువాత రవ్వ చక్కగా ఉడికిపోతుంది. రవ్వ ఉడికిపోయిన తరువాత ఇందులో 1 కప్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ రవ్వకి 1.5 కప్ చక్కెర కరెక్ట్ గా సరిపోతుంది. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని గరిటతో కలుపుకుంటూ ఉండాలి. చక్కెర మొత్తం కరిగిపోయాక యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి ఇందులోకి మొత్తం కలిసిపోయేదాకా కలుపుకోవాలి. ప్యాన్ నుండి హల్వా సపరేట్ అవుతుంది కదా, ఆ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోవడమేనండి. అంతేనండి. పర్ఫెక్ట్ కొలతలతో రవ్వ కేసరి చేసినట్లయితే చాలా సాఫ్ట్ గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే సూజీ హల్వా రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్